ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. అబ్బా రే చాలా రోజులకి చాలా మంచి పని చేశారు నేనా. లేకపోతే నా యాడ తిరిగదు నా మాట జనాల కాడికి కాపాడుకుంటా. అందుకే నా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిపోతే ఇంకా ఆఫీస్ ఒకటి పెట్టిపోతే ఇంకా ఆఫీసు ఏమైనా ఇబ్బంది జరిగిన జనాలకు కానీ నాకు కానీ ఫోన్ కొట్టారంటే క్షణాలు ఆడ వాళ్తాను అన్నమాట. యాడ కనుక్కుంది నేను ఫోన్లో ఊరే నాయన కాపాడేదానికి పిలవండి అన్నమాట అంటుంటే కూరగాయలు తేడా అది చెప్తున్నారు. ఇలా తలకాయ దెంగ ఓలిలా భలే ఓలే. ఒరే ఫోన్ వస్తుందా? హలో హలో మనం 2 ఫోన్లు వచ్చి హలో ఏం కావాలమ్మా? ఓ ఇది గ్యాస్ బండి కదమ్మా సామా, గ్యాస్ బండి కాదు ఇది. నేను ఫ్లాష్ మ్యాన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ఎంత ఎంగా అన్నమాట. పెట్టుమని ఫోనా ఈ పక్క నువ్వెవరయ్యా? మందులో కలిసి ఓ నువ్వు పెట్టవా ఫోనా? అంతేంగా భలే ఓళ్ళు తగలుతున్నా నాకు రోజుకి. చా ఊరే నాయన మా ఓనర్ పంపించలేదా తమిళనాడుకి? నేను తొందరగా పోయి ఓటేయాలా? ఓటు ఎలక్షన్లు వచ్చేస్తుండయా. ఎట్టయినా మా నాయకుడిని గెలిపించుకోవాలి. నేను మా ఓనర్ తెలియకుండా ఎట్ట పోవాలి అర్థం కాలేదా? ఒరే ఫ్లాష్ మ్యాన్ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే చేస్తాం ఒకసారి. సరే ఉండి ఫోన్ చేస్తాం. హలో ఫ్లాష్ మ్యాన్ టోల్ ఫ్రీ నెంబరేనా? ఎస్ ఐఎమ్ ఫ్లాష్ మ్యాన్. సహాయం కొరకు 100088999 కాల్ చేశారు కదా, ఏం కావాలి చెప్పండి. హలో ఫ్లాష్ మ్యానేనా మాట్లాడేది? నాన్న కొంచెం నన్ను తమిళనాడు దాకా డ్రాప్ చేయాలి. కొంచెం నేను అటు పోయేట్టు వచ్చేయాలి ఆయన, ఓటేసి వచ్చేయాలా. ఒకరో హెల్ప్ చేయండి ఆయన. ఏంద్రిది ఆంటీ గొంతు లాగుందా? రేస్ నమ్మ సరిగ్గా తగ్గుతారా నాకు. ఆంటీ వచ్చేస్తున్నా ఉండండి. మిమ్మల్ని తమిళనాడుకి 1 గంటలో పోయి తీసుకొచ్చేస్తాయి. నీకేమైనా ఇబ్బందా? ఏమన్నారు మీరు? ఆడే ఉన్నాడు చెప్తా. క్షణాలు వాలిపోతున్నారు మీ ముందర. ఆంటీ డిమ్మి మీరు ఆంటీ బాగానే ఉందా? ఏమంటీ ఏమన్నా ఎక్కువ గబానా పదం తమిళనాడుకి. మళ్ళీ నీకు ఓటేసానికి లేట్ అయిపోతా మళ్ళా. ఏమైతే గమ్ముగడవా ఎక్కువ గబానా పదం. ఊరవే నువ్వేంద్ర నువ్వా దొంగనెట్టున్నావు కదా మాస్కులు రే. నువ్వు అసలు ఎట్లుంటావు అని సంగతి తెలుసుంటే అసలు పిలిచేవాడిని కాదా? ఇప్పుడు ఏమన్నా నన్ను దెంగమంటే చెప్పు. ఇప్పుడు వెళ్ళిపోతాను అన్నమాట. నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేం మాకు ఇంకా చాలా వచ్చే వాళ్ళు మంది ఉండరు. రా కాబట్టి ఎక్కువ ఏమో పాటలు పడుతున్నావు. రామ్మనువా ఎక్కమ్మో సాలుగానే పోదమా. నీకు దెబ్బ తగలకుండా తమిళనాడు వదిలే బాధ్యత నాది. కదలబాక ఏం కదలబాక. ఏమంటే ఏమన్నా దెబ్బ ఏమో తగిలింది ఏంది? అమ్మాట సిటీకి కూడా సిటీకి కొండ కూడా దించిపోదు. ఇంకా నేను తమిళనాడులో అట్ట ఉండదు మన డ్రైవింగ్ అంటే. ఊరే ఈయన ఊరినా ఈయననా నాయకుడా? ఈయనగా నువ్వు ఓడైపోయేదా? అబ్బా రోయ్ వాళ్ళ ఉన్నాడా? నైట్ తీసుకో కొరడున్నట్టున్నాడు మనిషి. నేను ఇప్పుడు దాకా చూడలేదు అతను. ఆయన చిన్నవాడు కాదు, అట్నే తమిళనాడుకి దేవుడు అయిపోయినట్టు. ఇప్పుడు ఆయన మా నాయకుడు. ఆయన ఎట్లా గెలిపించుకోవాలి మేము. సరేలే నీ తమిళనాడు నీకు ఓటు హక్కు ఉంది. నువ్వు వేస్తావు ఎవరినైనా గెలిపిస్తావు. మాకెందుకు కానీ నా పని నాది. నేను పోతున్నా. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి నా ఆఫీసులో. మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్లు గుద్దాడు జంగుతారు నాకు ఫోన్లు. తలకాయ నొప్పి. సరే ఆంటీ పోయేస్తానా? సరే ఒరే ఏంద్ర కింద జనమా వారు రేస్ నా మరి చాలా మంది ఉన్నారు. రే ఏం నాయకుడు రా నువ్వు? రే నా కంటి చూపి ఆడదాకుండా అడ్డుకున్నారు జనాలా. రే మంచి నాయకుడు ఉన్నట్టు నేనా? ఈయన గురించి తెలుసుకోవాలి. మరి పెద్ద ఇష్యూ ఉన్నట్టున్నాడండి. ఏడన్నా కనుక్కోవాలి ఆయన గురించి. ఉండాడు పెద్ద అయిన ఉండాలి. ముసలి ఆయన అడదుంపా. తెలుగు వచ్చే రాదు మళ్ళా. ఓ పెద్దనా రే నమ్మ తెలుగు రాదు కదా. నల్లరిక పెద్దనా సావిడి పొడి గడియా ఇది ఎప్పుడు కదా తెలియా? ఒరే ఎరుగుతాడా ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థం అవుతున్నాడు. నాకు తెలుగు వచ్చులా ఏందో చెప్పు. ఏంద్రా వారే నా మాట చూసానికి అసలు తెలుగు రాదనంటుంటారా మీరా? నా మాట మీకు తెలుగు రాదని మిమ్మల్ని కెనల్ తెంగతాం. మీరేమంటే ఆమె పట్టుకొని కొత్త బాగా దింగేది అంతే కదా. భలే టెక్నాలజీ మీరా. అది కాదు కానీ పెద్దనా అవునట్టు ఎవరైనా నాయకుడు అర్థం కాదు నాకు. బా ప్రేక్షకులలో నా మాట జనాలు భలే పిచ్చి పుట్టిపోతున్నాయి. ఆయన ఆయన అంటే జనాలుగా ఎవరైనా అసలు ఏం నాకు అర్థం కాలేదు. ఏంది అది? ఒరే ఎర్ర కూత జరిపోతావు. నీది ఊరు కాదు నాకు అర్థమైపోతుంది. కానీ నీది ఊరు అయింటే ఆయన గురించి నీకెందుకు తెలీదా? ఓరే ఆయన పెద్ద హీరో. ఆయన నా మాట మనసాలు దోచుకున్నాడు ఆయన. మనసులని చిన్న కథ కాదులే. నా మాట సినిమా చూడు ఆయన ఎట్లుంటా మా యాటిట్యూడ్ అట్లా అనిరుద్ధుడు. మరి బీజం గుద్దాడు బాగా ఉంటాడు దానికి. చూడరా సినిమాలు తెలుస్తుంది నీకు. రేస్ సినిమా యాక్టర్ అయి ఉండి ఎంత పెద్ద సీఎం పదవి కట్టాలని చూస్తున్నాడు అంటే బా చిన్న కథ కదా మాతనా. ఎంతకే గెలుస్తాడంటావా గెలవడంటావా?
నువ్వు ఈ మాట 10 మందిలో పోయి అన్నావు అంటే నేను సాగు తెంగేస్తారు నిన్ను. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. గెలిచేదేంద్రా, ఆయన ఎప్పుడో గెలిపించిపోతే ఇంకేమేమా. నువ్వు పోయి ముందు నువ్వు ఆధార్ కార్డులు తమిళనాడుకి మారిపించుకొని ఓటి, లేకుండా కర్రతో వేస్తాయి వెనక. ఏంద్ర ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన సినిమాకి పోవాలా బ్యా. ఒరే పోస్టర్లో చూడ ఎంత స్టైలిష్గా ఉన్నాడు మనిషి. జంగదా బ్యా, డబ్బులోనే లేవు ఎంతకే నామాట. ఏదో ఒక అప్పని పెట్టినామాట సినిమా చూడాలి రాలి పోయి నా మాట కూడా చెట్టనా. లేకపోతే నా ప్యాన ఒప్పుకోదు. ఏందో చిన్న కథ అబ్బా సరిగ్గా కొట్టరానా కొట్టరాను నా కొడుకు. ఏమన్నా చిన్న కొట్టుడు కదా అమ్మా. ఏమన్నా ఏనా కడి వేసుకున్నా చేతి కడి వేసుకున్నా అమ్మ చిన్న కొట్టుడు కదా ఇది. ఆ బీజిఎం కూడా ఏమన్నా హీరోనా బా. ఈ సినిమా అట్లాంటి సినిమా అన్నమాట మా దేశంలో కూడా వేయరు కదా ఈ వాటనా అన్నమాట. సినిమాకి ఆయన నటించేదానికి ఏమో కానీ ఆ అనిరుద్ధన్న కొట్టే బీజం మాట గుర్తు అట్నే నేనేదా ఆ హోమ్ థియేటర్లో అమ్మాట గుత్తు 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 అన్నమాట. నా గింజలతో కూడా అన్నమాట ఎగిరేసి బాల్ ఎగిరినట్ట. వా చిన్న కొట్టుడు కదా ఈ దెబ్బతో కూడా అన్నమాట. వేరే అభిమాని అయిపోయినాయి నా వా జంగదా బ్యా. ఆయన కలిసే పోవాలన్నమాట కూడా నేను వెనకైనా నా ఆఫీస్ పోతే పోయింది కానీ ఆ అన్న కలిసి అమ్మ శాఖను తీసుకొని పోతాను అన్నమాట కూడా. ఊరినమాట సెక్యూరిటీ పెట్టిపోతే ఉన్నాడు ఆయన ఎడ చేయాలి ఇప్పుడా. ఓ ఓ అన్న సెక్యూరిటీ అన్న నన్ను ఒక లోపల పోవాలా విజయ్ అన్న ఒకరు కలిసేసి పోవాలి. నేను ఆయన వేరే అభిమాని అన్న ఒకరు పంపానా నువ్వా? ఎవరు నువ్వా? ఇది సీఎం ఇల్లు అనుకుంటున్నావా లేకుంటే ఇంకేమైనా అనుకుంటున్నారు నువ్వా? నీలాంటి సామాన్లు లోపల పంపించేది లేదా బాయ్. పోతాడు పిల్లడు ఊపుకుంటూ వచ్చేసేవే పోగబరా. అమ్మా బాబు చంటే ఏమా నన్ను ఎవరు అనుకుంటావు నువ్వా? రజనీకాంత్ అల్లుడేడా పంపిలేమంటే మా మామ చేసి పిక్కిచ్చేస్తా నీకు రాడ్డు. ఏం తమాసాలు ఏమంటాడు? ఓరో నాకు తెలీదు ఎవరెవరనే. ఈ మాట కానీ మొక్క కానీ బయట కానీ చెప్పుకున్నావు అనుకో రజనీకాంత్ అల్లుడు అని నీకు ఎక్కించి బాగా తెంగతారు. పో కిండలు తెంగబాకపో నువ్వు తమాసాలు తెంగతాడు. ఊరి బలి సిన్సియర్ ఉన్నాడు మనిషి. పంపించేట లేడు లోపలికి ఎడ చేయాలి అర్థం కాలేదా. దెంగతో గెటప్ మార్చిపో దెంగాల దరదర గెటప్ వేసుకొచ్చిపో దెంగతో ఉండు. అవును నన్ను ఒకరు లోపల పంపాను సీఎంతో మాట్లాడాలా. నా పేరు దరదర్, నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను కానీ నన్ను ఒకరు లోపల పంపి చెప్తా మాట్లాడాలి ఆయనతో నైస్గా. తన గెటప్ మార్చుకొచ్చాడు అమ్మ తన. అయ్యో అలిపిత్రు సాయివో నువ్వు గెటప్ మార్చుకొచ్చిన దెంగదు కానీ నువ్వు దరదర గెటప్ వేసుకొచ్చిన దెంగదు, బరబర గెటప్ వచ్చిన దెంగదు అన్నీ కనుక్కుంటాం మేము దెంగు నుంచి. పిల్లడు గెటప్ మార్చుకొచ్చాడు మా పిల్లడా. ఇప్పుడే అందిన తాజా వార్త, మన విజయ్ సీఎం అయిపోయాడు. ఓట్ల మీద ఓట్లు బాగా గుద్ది ఆయన్ని గెలిపించారు. ఈరోజు సాయంత్రం ఆయన పెద్ద అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. గెలిచేశాడు రట్టుడు చేసి రేస్ ఏమైనా కానీ హీరో ఉన్నట్టుంటా మాత్రం ఇప్పుడు బట్టేయాలి ఆయన పోయ్యా. జనాలు తక్కువ ఉంటే మాట్లాడాలి ఖచ్చితంగా ఆయన పోయి నా కడుపు ఉప్పు పదిన పేలిపోద్దురామ్మా నా కడుపు పావాలి అందరికాడికి. ఒరే నాయన ఇంత జనాలు ఆయన్ని ఆడగలుచుకుని నేను పోయ్యా. ఒరే నా స్తంభం ఎక్కిపోతే భలే ఆపడుతున్నాడు రా అయినా నీట్గా. అరే అడి గొరమా నాయకుడా రే చిన్న కాదు కాదురా. ఈరోజు నేను గెలిచిన సందర్భంగా ఒరే ఓ రవ్యో తమ్ముడు కేలరికి దిగు మా తమ్ముడు స్తంభం దిగురైనా పడిపోతావు మళ్ళా నీ వల్ల మీటింగ్ ఆగిపోద్ది. దిగు ఒరే ఏమన్నాడు దిక్కుండా. అన్నా నేను దిగాలంటే నన్ను దిగనన్నా, నువ్వు నన్ను పిలువన్నా పైకి వస్తానన్నా. నేను కూడా అన్నా నీతో సేకరణ దిగిన ఫోటో దిగాలన్నా. అన్న ఏమనుకో పక్కన అన్న నేను మడ్డుగొడ దిగి దూకుపోతాను నేను నుంచి అన్న తమ్ముడు దిగు రా నువ్వు రా వచ్చి రానీలమ్మా అన్న చాలా థ్యాంక్స్ అన్న. నీ గురించి నాకు తెలియదు అన్న ఫస్ట్. బా నువ్వు చేసే విషయాలు బా ఏమైనా కానీ బా సినిమాలో నటిస్తున్నావు అన్ని ఏమైనా కానీ గౌరవించాలన్నా నిన్న. అందుకేనన్నా నీ వేరే అభిమానం అయిపోయినా బా చూడ నా ఫేస్ కుక్క మొహం అయిపోయినట్టు అయిపోయిందన్న నా ఫేస్. ఏమైనా కానీ నీ కలిసానన్నా చాలు నాకు పట్టపురం తగ్గిపోయిందన్నా. ఈ ఫ్లాష్ మ్యాన్ మామూలుగా ఉండదు అన్నమాట. వచ్చిన పని ఒకటి చేసుకుని పోయి పని ఒకటి అన్నమాట. ఎవడైనా కానీ కలిసి చేస్తాం అంతే. దేవరా